ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ నుంచి జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత సొంత గడ్డ తెలంగాణపై నిర్వహిస్తున్న తొలి సభ ఇదే. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాల కార్యాచరణను ప్రకటించనున్నారు. బహిరంగ సభకు సీఎం కేసీఆర్, మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం, సిపిఐ, సిపిఎం పార్టీల ప్రముఖ నేతలు హాజరు కానున్నారు. ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ దేశంలో బీజేపీయేతర పార్టీల బలానికి, బీఆర్ఎస్ నిర్మాణ శక్తిని చాటాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ వెంట వస్తున్న ఎస్పీ, ఆప్, సిపిఐ, సిపిఎం సహా అనేక పార్టీలకు ఏకం చేయగల సత్తా సీఎం కేసీఆర్ ఉన్నదని బీఆర్ఎస్ వర్గాలు ఈ వేదికగా సందేశం ఇవ్వనున్నారు. అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలు చేస్తోంది. ఖమ్మంలో రేపు నిర్వహించనున్న భారత రాష్ట్ర సమితి బహిరంగ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్ తో పాటు 3 రాష్ట్రాల సీఎంలు, యూపీ మాజీ సీఎం, ఇతర ముఖ్య నేతలు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు 7 సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 18న సీఎం కేసీఆర్ ముందుగా ఖమ్మం సమీకృత కలెక్టరేట్ ను, తర్వాత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా కూడా ఖమ్మంలో ఫ్లెక్సీలు మాత్రం విపరీతంగా ఉన్నాయని చెప్పొచ్చు. దాదాపు ఖమ్మం నగరంలో మాత్రం కొన్ని వేల ఫ్లెక్సీలు మాత్రం దారి పొడుగుతున్నాయి. ఇక్కడ దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెలిసిన పరిస్థితి. దాదాపు ఇదే అధికార పార్టీకి సంబంధించిన అయితే ఒక లెక్క, విపక్ష పార్టీకి ఒక లెక్క నేపథ్యంలో మాత్రం గతంలో చూసుకున్నట్టయితే సిపిఎం పార్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు నేపథ్యంలో ఫ్లెక్సీలు ఏర్పడిన నేపథ్యంలో మాత్రం మున్సిపల్ అధికారులు ఫైన్లు వేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఖమ్మం నగరంలో ఇట్లా అనేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన మాత్రంలో ఒక్కసారి ఫైన్ వేయకపోవడం మాత్రం ఇక్కడ ఖమ్మం నగరంలో మాత్రం కొంతమంది విమర్శలకు దాచిన పరిస్థితి. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా కూడా ఖమ్మం నగరంలో వేల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? 18వ తారీఖు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మారుస్తూ ఖమ్మాన్ని కేంద్రంగా చేసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ మేరకు ఖమ్మం నగరం నిండా, ఖమ్మం జిల్లా నిండా కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, విపరీతమైన ఫ్లెక్సీలు పెట్టారు. యాక్చువల్ గా అధినాయకత్వం ఇది పెట్టమని అని ఉండరు. కాకపోతే కింద చోటా మోటా నాయకులు అయితేనేమి, ప్రభుత్వ పెద్దలు ఉన్నటువంటి వాళ్ళు అత్యుత్సాహంతో ఎవరి కాలు ఇండివిజువల్ గా వేసి కొన్ని ఉన్నాయి. కొద్దిమంది పార్టీ తరపున వేశారు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా విపరీతమైన ఫ్లెక్సీలు వేశారు. ఇవి మొత్తం తప్పని అనేక సందర్భాల్లో అటు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చెప్తున్నప్పటికీ కానీ ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళు ఏం దాన్ని పట్టించుకోవట్లేదు. కార్పొరేషన్ అయితే ఇతర పార్టీల ఫ్లెక్సీలు పెడితే తీసేయటం, ఇతర పార్టీల ఫ్లెక్సీలు పెడితే 1,00,000, 2 లక్షలు. మన తాజాగా టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు పర్యటన వచ్చినప్పుడు 2 లక్షలు, 3 లక్షలు ఫైన్ వేశారు. అంతకుముందు సిపిఎం మీటింగ్ కి ఫైన్ వేశారు. కాబట్టి ఇట్లా అధికార పార్టీకి ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా మున్సిపల్ అధికారులు వ్యవహరించకూడదు. అలా వ్యవహరించడం సరైనది కాదు. చూద్దాం ఖమ్మంలో పెట్టిన ఫ్లెక్సీలకి రేపు మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా ట్యాక్స్ వేస్తారా కూడా రేపు అర్థమైపోతుంది. ఏది ఏమైనా ఈ ఫ్లెక్సీల సంస్కృతి సరికాదని ఎన్నిసార్లు చెప్తున్నప్పటికి కూడా ప్రభుత్వ పెద్దలు సమావేశించినప్పుడు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం వాళ్ళు చేస్తున్నా కూడా కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆకుండా విపరీతంగా ఇట్లా పెడుతున్నారు. దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. పర్యావరణం దెబ్బతింటుంది. అయినా ఇటు అధికారులు స్పందించట్లేదు, మున్సిపాలిటీ స్పందించట్లేదు. చూద్దాం ఈ మీటింగ్ అయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు వేసినట్టు అధికార పార్టీ కూడా ఫైన్ వేస్తారా ఏరా వేచి చూడాలని మేము భావిస్తా ఉన్నాం. ఫ్లెక్సీల ఏర్పాటు చేయటం అనేది గవర్నమెంటే నిషేధించి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ రకంగా ఫ్లెక్సీలు కట్టుకొని వాళ్ళ సొంత ప్రచారం చేసుకోవటం అనేటువంటిది జరుగుతున్నది. కొంతమందికి పర్మిషన్ ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి దాన్ని ఫైన్ వేయటం అనేది జరుగుతుంది. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫైన్లు వేసినా గానీ వాటిని ధిక్కరించి ఈ ఫ్లెక్సీలు కట్టుకొని ప్రచారం చేసుకోవటం అనేటువంటిది సరైనది కాదు. అందరికీ సమన్యాయం ఉండాలి. పర్మిషన్ తోటి ఫ్లెక్సీలు కట్టుకునేటువంటి అవకాశం ఇవ్వాలి.
అట్లా అందరూ ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వాలి. కానీ కొంతమందికి పర్మిషన్ ఇవ్వకుండా, కట్టుకోవడానికి అవకాశం లేకుండా, ప్రచారం జరగనీయకుండా అడ్డుకోవటం, అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దీన్ని దుర్వినియోగం చేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా, మున్సిపల్ అధికారులకు సంబంధం లేకుండా, ఏ ప్రభుత్వ అధికారులను కూడా సంప్రదించకుండా, అడగకుండానే ఈ రకంగా ఫ్లెక్సీలు కట్టుకోవటం అనేటువంటిది ఇది అన్యాయమైంది. ఇతరులకి అది అన్యాయం చేసినట్టు ఒకరికి మాత్రమే వాళ్ళ సొంత ప్రయోజనాలని ఆశించి అట్లా కట్టుకుంటూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ ఫ్లెక్సీలు కట్టుకునేటువంటిది అవకాశం కల్పించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. చూసినట్టయితే ఖమ్మం నగరంలో మాత్రం ఈ ఏదైతే ఫ్లెక్సీల వివాదం మాత్రం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా విపక్ష పార్టీలు ఫ్లెక్సీలు కట్టిన నేపథ్యంలో మాత్రం వారికి తప్పనిసరిగా మున్సిపల్ అధికారులు మాత్రం ఫైన్ వేసిన దాఖలాలు ఉన్నాయి. గతంలో కేటీఆర్ కూడా ఇల్లందుకు సంబంధించి ఇల్లందులో కానీ ఖమ్మంలో కానీ కొంతమంది కార్యకర్తలు ఫ్లెక్సీలు కడితే మాత్రం తప్పనిసరిగా ఇలా కట్టకూడదు చెప్పి ఫైన్ వేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో మాత్రం ఈ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రం ఈ ఫ్లెక్సీల ఏర్పాట్లు పెట్టిన నేపథ్యంలో మాత్రం ఇటు చాలా మంది కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్తో గోవింద్, అమ్మా న్యూస్, ఖమ్మం. అయితే దేశం మెచ్చేలా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. భారీ కటౌట్లు, హోర్డింగ్లతో ఖమ్మం గులాబీమయమైంది. సభతో దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయని చెప్పారు బీఆర్ఎస్ నేతలు. ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. 100 ఎకరాల్లో దేశం నివ్వెరపోయేలా సభకు ప్లాన్ చేస్తుంది. కొత్త కలెక్టరేట్ బ్యాక్ సైడ్ ఉన్న స్థలంలో బహిరంగ సభ ఏర్పాట్లు రూపుదిద్దుకుంది. 4 ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హాజరవుతున్న సభకు 5 లక్షల మంది జన సమీకరణ చేస్తున్నారు. ఖమ్మం సభతో జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పారు ఎంపీ గాయత్రి రవి. ఎమ్మెల్సీ తాతా మధు ఖమ్మం సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి 3 లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నారు. దీనికోసం బస్సులు, లారీలు, డీసీఎం సహా పలు వాహనాలను సమకూరుస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ మంత్రులు ఈ సభను సక్సెస్ చేసేందుకు గత వారం రోజుల నుంచి అక్కడే తిష్టవేసి పనులను పరిశీలిస్తున్నారు. చాలా వరకు విషయాలు చెప్పారు. వాలంటీర్స్ బాధ్యత అనేది చాలా క్రమశిక్షణతోని బాధ్యత కూడుకున్నది. అజయ్ గారు 1000 మందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీ మీద ఎంతో నమ్మకంతో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. హీ హాజ్ ఆల్ కాన్ఫిడెన్స్. కొన్ని వేల మంది ఉంటారు, కానీ మీ 1000 మందిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే మీరంతా కూడా చాలా క్రమశిక్షణ కలిగిన, పట్టుదలతో పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే ఉద్యమకారులుగా, కార్యకర్తలుగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 12 కడుపు నిండా భోజనం చేసి మీకు ఎక్కడెక్కడ ఏ బాధ్యతలు ఇచ్చారో అక్కడ ఉండాలి. నాగరాజ్ తో నా రిక్వెస్ట్ ఏంటంటే 24 టీం లీడర్లు ఏ బ్లాక్ లో ఎవరుంటారు. మాకు చాలా బ్లాక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 16 బ్లాక్లు ఉన్నాయి. 16 బ్లాకుల్లో ఏ బ్లాక్ కు ఎంత మందిని ఇస్తున్నావు, ఏ టీం లీడర్ ఉంటాడో డిసైడ్ చేయాలి. ఆ బ్లాక్ లో వచ్చిన వాళ్ళను జాగ్రత్తగా కూర్చోబెట్టడము, వచ్చిన వారికి మంచినీళ్లు అందించడము, వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా కూర్చోబెట్టి చాలా బాధ్యత. పోలీస్ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలి. గ్యాంగ్ వేస్ లో నిలబడే టీమ్స్ వేరే ఉండాలి. అంటే ఇప్పుడు విఐపీలు ఎక్కడ కూర్చోవాలి, మహిళలు ఎక్కడ కూర్చోవాలి, సామాన్య ప్రజలు ఎక్కడ కూర్చోవాలి, పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, ముఖ్య నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఎవరి దారి వాళ్ళకు చూయిస్తూ గ్యాంగ్ వేలలో వాళ్ళను మనం గైడ్ చేయడం. భారీగా తరలివచ్చే కార్యకర్తలు ప్రజానీకానికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సభా ప్రాంగణ ప్రాంతంలో 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 15,000 మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కేటాయించిన ప్లేస్లో పార్కింగ్ చేసేలా క్యూఆర్ కోడ్ను డ్రైవర్లకు ఇస్తున్నారు. సభా వేదిక ఎదురుగా 20,000 కుర్చీలు వీఐపీల కోసం అరేంజ్ చేస్తున్నారు. ఇక మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, బయట సుమారు అతిపెద్ద 50 LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన వారి కోసం 10 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 1000 మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారని చెప్తున్నారు నేతలు. సభకు హాజరయ్యే 4 ముఖ్యమంత్రులు, జాతీయ నేతల భారీ కటౌట్లు, హోర్డింగ్లు సభా ప్రాంగణం, ప్రధాన రహదారుల పక్కన ఖమ్మం నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఖమ్మం వెళ్లే వాహనాలను తిమ్మారావుపేట, ముచ్చర్ల ఎక్స్ రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్ వైపు మళ్లించనున్నారు. భారీ వాహనాలను ఖమ్మం రోడ్డుకు అనుమతించడం లేదు. కావున ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలందరూ వేరే మార్గాల ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.
వాళ్ళందరికీ విఐపీలకు పాసులు ఉన్నట్లు మీకు ఈ టీ-షర్ట్ వాలంటీర్ టీ-షర్ట్ ఉంది. మేము కూడా పోలీసులందరికీ చెప్పినాం, వాలంటీర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టీ-షర్ట్ వాలంటీర్ టీ-షర్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ ఉంటది. ఏ బ్లాక్ లోకైనా వెళ్లి మీరు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం గానీ లేదా ఏదైనా ఇబ్బంది ఉంటే చూడటానికి కూడా వాలంటీర్ పనిచేయాలా. రేపు కరెక్ట్ గా మధ్యాహ్నం 1 గంటకి మీరందరూ భోజనం చేసి మీరు సభ ప్రాంగణంలో ఉండాలా. 1 గంట నుంచి సభ అయిపోయి వెళ్ళిపోయి హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యి ప్రజలందరూ వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంగణం నుంచి మనం బయటకు వెళ్ళాలి. అప్పటిదాకా మీరు ఎవరు కూడా ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకని ఎవరైతే టీం లీడర్లు 24 మంది ఎంతమంది ఉన్నారు, 24 టీం లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ 24 టీం లీడర్స్ కి వేరే పని లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీ 24 టీం లీడర్స్ మీకు మీ వెనకాల ఉన్న వాలంటీర్లు ఎక్కడున్నారు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. వాళ్ళు అటు ఇటు టైం పాస్ చేయడానికి పోయో లేకపోతే ఇంకోటి చేయడానికి పోయటానికి లేదు. మనం అన్ని కూడా కాలకృత్యాలన్నీ కూడా పొద్దున్నే తీర్చుకొని రావాలా, మధ్యాహ్నం తీర్చుకొని రావాలా, కంపల్సరీగా భోజనం చేసి రావాలా. ఈ 4 గంటలు 5 గంటలు మాత్రం మీరు సభా ప్రాంగణం వదిలిపెట్టొద్దని చెప్పి తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి వాళ్ళందరికీ విఐపీలకు పాసులు ఉన్నట్లు మీకు ఈ టీ-షర్ట్ వాలంటీర్ టీ-షర్ట్ ఉంది. మేము కూడా పోలీసులందరికీ చెప్పినాం, వాలంటీర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టీ-షర్ట్ వాలంటీర్ టీ-షర్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ ఉంటది. ఏ బ్లాక్ లోకైనా వెళ్లి మీరు వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం గానీ లేదా ఏదైనా ఇబ్బంది ఉంటే చూడటానికి కూడా వాలంటీర్లు పనిచేయాలా. రేపు కరెక్ట్ గా మధ్యాహ్నం 1 గంటకి మీరందరూ భోజనం చేసి మీరు సభ ప్రాంగణంలో ఉండాలా. 1 గంట నుంచి సభ అయిపోయి వెళ్ళిపోయి హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యి ప్రజలందరూ వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంగణం నుంచి మనం బయటకు వెళ్ళాలి. అప్పటిదాకా మీరు ఎవరు కూడా ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకని ఎవరైతే టీం లీడర్లు 24 మంది ఎంతమంది ఉన్నారు, 24 టీం లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ 24 టీం లీడర్స్ కి వేరే పని లేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీ 24 టీం లీడర్స్ మీకు మీ వెనకాల ఉన్న వాలంటీర్లు ఎక్కడున్నారు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. వాళ్ళు అటు ఇటు టైం పాస్ చేయడానికి పోయో లేకపోతే ఇంకోటి చేయడానికి పోయటానికి లేదు. మనం అన్ని కూడా కాలకృత్యాలన్నీ కూడా పొద్దున్నే తీర్చుకొని రావాలా, మధ్యాహ్నం తీర్చుకొని రావాలా, కంపల్సరీగా భోజనం చేసి రావాలా. ఈ 4 గంటలు 5 గంటలు మాత్రం మీరు సభా ప్రాంగణం వదిలిపెట్టొద్దని చెప్పి తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి వాళ్ళందరికీ విఐపీలకు పాసులు ఉన్నట్లు మీకు ఈ టీ-షర్ట్ వాలంటీర్ టీ-షర్ట్ ఉంది. మేము కూడా పోలీసులందరికీ చెప్పినాం.